మనం కూడా మన ఏరియాలో ఆపరేషన్ సింధూర్ చేస్తున్నాం. వార్ కావాల్సిన మెటీరియల్ తీసుకొని పోతున్నాం. 60 షార్ట్స్ మూడు బిల్ వచ్చేసి 11,160 రూపీస్ అయింది. 1000 వాళ్ళ వచ్చేసి 200 రూపీస్ ఉంది. 60 షార్ట్స్ వచ్చేసి సో చాలా నిండిపోయింది. వెనకాల డిక్కీ నిండిపోయి ఇక్కడ కూడా ఇంకొక బ్యాగ్ పెట్టినాం. పికాక్ అంటే ఏదో ఒకటి తీసుకున్నాము. చెన్నై సూపర్ కింగ్స్ విజిల్ రాకెట్ అన్నమాట. చూసినావా సైజ్ చూసి సైజ్ ఉన్నాయి ఇవి. కార్డ్ బ్రో ఉల్లిగడ్డ బాంబ్ యాక్చువల్లీ ఉల్లిగడ్డ 230 అనుకుంటా. 260 ఉంది బిల్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మస్తు రోజులు అయింది మనం వీడియో పెట్టి, మీరు మమ్మల్ని వీడియోలో చూసి కూడా. సో నాతో పాటు ఇప్పుడు ఎవరెవరు అంటే మన ఛానల్లో స్టార్స్ అనమాట. ఫస్ట్ స్టార్ లేజీ స్టార్ అనాలి, లేట్ లతీఫ్ స్టార్. మన ఛానల్కి ఏమంటారు, ఏం లేదు, మన ఛానల్లో సెలబ్రిటీ మిస్టర్ విజయ్ అమిగో అలియాస్ పార్దు. అలియాస్ పార్దు అంటే నాకు జైలు అంటారు చూడు. ఓకే, సో అందరం కలిసినాం. ఎందుకు కలిసినాం అంటే ఒక చిన్న అంటే ఏమొస్తుంది ఇప్పుడు మనం కూడా మన ఏరియాలో ఆపరేషన్ సింధూర్ చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ మా గల్లీకి పక్క గల్లీతోటి. సో మొత్తం వార్ చేయడానికి ఇప్పుడు వార్కి దగ్గర కావాల్సిన మెటీరియల్ తీసుకొని పోతున్నాం. ఖాళీ ఏంది సాలార్లా అన్న మన ఆర్మీ ఎక్కడ అన్నట్టు మా ఆర్మీకి బుల్లెట్స్ అవన్నీ పటాకులు అవన్నీ తీసుకుపోతున్నాం. ఒక మినీ వార్ జరుగుతుంది దీపావళి రోజు మా ఏరియాలో. అసలు ఆ వార్ ఏందో మీరు చూడుర్రి. బట్ బిఫోర్ దట్ ఇవాళ వీడియోలు ఏమేమి ఉంటాయంటే క్రాకర్స్ లైక్ హోల్సేల్ దగ్గరికి వెళ్తున్నాం. రాజరాజేశ్వరి, చెంగిచెర్ల, చెర్లపల్లి ఆ ఏరియాలో మనకి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లే ఇక హోల్సేల్ అనమాట ఇక్కడ. సో ఆడికి పోతున్నాం, మీకు కూడా చూపిస్తాం ప్రైజెస్ ఎట్లున్నాయి. అంటే మేము 1 వీక్ బిఫోర్ ఎందుకు పోతున్నాం అంటే సో దట్ ఈ వీడియో రేపు వచ్చేస్తుంది మీకు మోస్ట్లీ. సో మీరు కూడా ఒకవేళ క్రాకర్ తీసుకున్నాం అనుకుంటే ఈ ఏరియాలో ఉంటే రప్ప మీరు వెళ్ళి తీసుకోవచ్చు. చూపిస్తాం అసలు ఇన్ డీటెయిల్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి. ఈ ఏరియానే కాదు, బేసిక్గా మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. మేము ఎవ్రీ ఇయర్ మనం ప్రతిసారి బేగంబార్ పోతున్నాం. బేగంబార్లో గంట సేపు లైన్లో నుంచోవాలి. ఆ లైన్లో నుంచో మన ఆపర్చునిటీ దొరికి మనం పోయిస్తే ఆడు ఇచ్చింది మనం తీసుకోవాలి. ఏదంటే ఇది లేదో దాని ఆల్టర్నేట్ ఇస్తాడు. ఇక్కడ ఏంటంటే ఫ్రీగా తిరగచ్చు అని చెప్పి విన్నాం. మనకు తెలిసిన కూడా చెప్పారు జర గోడాం టైప్ ఉంటుంది, అన్ని పోయి తీసుకోవచ్చు అని. చూద్దాం, మీకు కూడా చూపిస్తాం ఎన్ని వెరైటీలు ఉన్నాయి, దానిలో ఏమేమి రేట్లు ఉన్నాయి, హోల్సేల్ రేట్ పడుతుంది నిజంగానే, అసలు రేట్లు ఏమున్నాయి, మేమేమి కొంటున్నాము అన్ని క్లియర్గా చూపిస్తాం. యా, సో చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ కొందామని అనుకుంటున్నాం ఈసారి. చెప్పినాం కదా మరి ఆపరేషన్ సింధూర్ అంటే గాల్లో పోయినాక దడ 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 ఇలా లేవాలి. మరి ఆ మాత్రం రావాలంటే మరి అదే ఇంకా డ్రోన్ షాట్లు కూడా వస్తాయి ఇప్పుడు దీపావళికి. డ్రోన్ కూడా ఉంది మన దగ్గర. అసలు గాళ్ళ నుంచి ఇట్లా పటాకులు వెళ్తున్నప్పుడు అది ఎట్లుందో అవి కూడా రికార్డ్ చేద్దాం. సో ఫస్ట్ అయితే లెట్స్ క్విక్లీ గో. మన షాఫర్ ఉన్నాడు ఇక్కడనే, తీసుకెళ్తుండు చూడడానికి. బాగా ఆకలి అవుతుందన్న. ఎండ అయితే డేంజర్ ఉంది అలా అయితే. అసలు నేను వీడియోలో ఇట్లా కొంచెం మేబీ ఆ లైటింగ్ వల్ల కొంచెం తెల్లగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ అసలు మొత్తం ట్యాన్ అయిపోయినా నేను ఆల్రెడీ. సో వచ్చేసాం అనమాట. మనము ఎక్కడ అంటే మల్లాపూర్ NFC దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒకటి కాదు 2-3 ఉన్నాయి. వాసవి అని ఒకటి, రాజరాజేశ్వరి అని ఒకటి. రాజరాజేశ్వరిలో అయితే ఫుల్ క్రౌడ్ ఉంది ఆల్రెడీ. అప్పుడే దీపావళికి ఇంకా 1 వీక్ ఉంది. దీపావళి నెక్స్ట్ మండే అయితే అలా సండే రోజు చాలా క్రౌడ్ ఉంది. చూద్దాం అసలు రెండిట్లో చూద్దాం, కంపేర్ చేద్దాం అసలు ఎట్లుందో ఏందో. ఎక్కడ పోతున్నాం మనం? ఫస్ట్ వాసవి పోతున్నాము. ఏమో చూద్దాం, ఫస్ట్ పబ్లిక్ ఏడలేదు ఆడికి పోయి చూద్దాం. ఆ పబ్లిక్లో పోయే కదా ఫస్ట్ పబ్లిక్ చూద్దాం, కంపేర్ చేద్దాం రెండు. ఓకే సరే, స్టే ట్యూన్. వాసవి చిన్నగా ఉంది, ఏ లైన్లు ఇట్లా కాదు. లెట్స్ గో టు రాజరాజేశ్వరి. లైన్ డేంజర్ ఉంది, క్రౌడ్ నెక్స్ట్ లెవెల్ ఉన్నారు. అసలు ఏదన్నా ఈ క్రౌడ్ ఏందన్నా అసలు ఏం కావడం ఏం కాదనో. వచ్చి గంటన్నర అవుతుంది, ముందు పోతున్నాం, పెట్టి నీళ్ళని ఇస్తారు వీళ్ళు, బతికిచ్చారు. ఏంటంటే ఆయన చక్కెర చిన్న పడిపోతాం. ఉన్న దిమాగ్ కూడా పోతుందేమో నాకు. ఓకే, లైన్ ఇది డోర్ బంద్ చేసి కూడా 1 గంట అయిపోయింది. జూమ్ చేద్దాం. 5x ఇక్కడ నుంచి అక్కడ దాకా లైన్. ఇట్లానే అట్లా
ఏమేమి పక్కన ఫుడ్ లేవు, పక్కన నీళ్ళు లేవు, ఏం లేవు. బాడీ డిహైడ్రేట్ అయిపోయి ఆ పటాకుల బండి మేము వెళ్ళిపోయేటట్టు ఉన్నాం. అబ్బా సాయిరామ్. అవి రాకెట్లా శివ శివ తీసేసి 60 షార్ట్స్ 3 ఇంకా 1000 అడిగి అసలు ఏం కొందామని వచ్చినావు, ఏమేమి కొన్నాము ఏం అర్థం కూడా కాలే. మొత్తము బిల్ వచ్చేసి 11,160 రూపీస్ అయింది. ఇన్ని బ్యాగ్స్ వచ్చినాయి. దీంట్లో 3 బ్యాగ్స్ మాత్రమే. ఇది సపరేట్ 2,700. మొత్తం కలిపి 13,000 14,000. చలో మొత్తం ప్యాకింగ్ అంతా అన్ని సామాన్లు ఎక్కించేసినాం పటాకీలు. సో చెప్పాలంటే జెన్యున్ రివ్యూ ఇస్తాను నేను. ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. బట్ వర్త్ అంటే ఏమన్నా చెప్పలేం. పడాకి కాల్చడానికి చెప్పలేం. నాకే డౌట్. ఎందుకు తెలుసా, మెయిన్ కాన్సెప్ట్ స్టాండర్డ్ గిండెడ్ అట్లాంటి బ్రాండ్లు లేవు ఈడ. ఇది మొత్తం శివకాశి కదా, ఏదో డిఫరెంట్ బ్రాండ్లు ఉన్నాయి. అవి ఎట్లా పేలితే ఏం సంగతి తెలియదు, అవి పేల్చాక తెలియదు మనకి. సో నాకు అదే డౌట్ వచ్చింది. ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే జనరల్గా రాకపోతున్నాయి కానీ ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అవి జెన్యున్గా పెళ్తాయా లేదా అనేది చూద్దాం. మీరు కూడా చూడండి, వెయిట్ చేసి. మనది నెక్స్ట్ ఇక ఇవన్నీ టెస్టింగ్ వీడియో, ఇంకా దీపావళి వీడియో వస్తుంది. అది దీపావళి వీడియో కన్నా ముందు నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా ఈ స్టోర్ గురించి. సింపుల్, నేను ఒకటే చెప్తా, రాజరాజేశ్వరి చీప్ రేట్ మేమేదో స్పాన్సర్డ్ వీడియో కాదు, ఏం కాదు ఇది. కానీ వీడికి వస్తే మాత్రం జెన్యున్ రివ్యూ ఇస్తున్నా. పేషెన్స్తో రావాలి. వెయిట్ చేసి విరక్తి పుడుతుంది. మంచిగా లంచ్ అన్న డిన్నర్ అన్న ప్రాపర్గా తినేసి ఫుల్ ఎనర్జీతో రండి. డిమ్ అయ్యేదండి. అండ్ వీకెండ్లో అస్సలు రాకూడదు. అంటే వీకెండ్ అయిపోయింది నాకు తెలిసి. ఇంకా నెక్స్ట్ ఇక వీక్ డేస్ ఉన్నాయి కదా, మండే టు సాటర్డే. మీరు వీడియో ఎప్పుడు చూస్తున్నప్పుడు అయితే వీక్ డేస్లో వెళ్ళిపోండి. అండ్ ఎర్లీ మార్నింగ్ అంటే ఒక 10 o'clock అట్లా వచ్చేసి రప్పని తీసుకోండి. ఎందుకంటే తీసుకుంటున్నారు కదా, స్టాక్ అయిపోతుంది, మళ్ళీ రీఫిల్లింగ్ చేస్తారు. సో మీరు ఎంత జల్దీ తీసుకుంటే ఎంత జల్దీ వస్తే మీకు అంత మంచి స్టాక్ దొరుకుతాయి. సో ఏమేమి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. 1000 వాళ్ళ వచ్చేసి 200 రూపీస్ ఉంది ఒకటి. ఇంకోటి 60 షార్ట్స్ వచ్చేసి 800 రూపీస్ ఉంది. సో విచ్ ఇస్ ప్రిటీ గుడ్. సో మేము మొత్తము 3-4 బ్యాగులు నింపేసినాం. మాకు బిల్ వచ్చేసి ఒక 3 బ్యాగ్స్కి 11,000 అయింది. ఇంకో దానికి 2,800. సో మొత్తం కలిపి ఇక 14,000 అట్లా అయిందనమాట. కొంచెం ఇంకొక ఏమంటారు, మీరు ఆ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు దేనికి ఎంత అయిందో అది కూడా మేము చూపిస్తాం ఇప్పుడే. జస్ట్ ఏంటంటే చాలా చూపిస్తాం. ఏంటంటే ఇప్పుడు చాలా వెయిట్ చేసినాం కాబట్టి ఫస్ట్ ఈ నుంచి వెళ్ళిపోదాం కదా అని వెళ్తున్నాం. జస్ట్ అట్లా కొంచెం రిలాక్స్ అయ్యి మీకు మొత్తం ఏమేమి తీసుకున్నామో క్లియర్గా చూపిస్తాం. చాలా ఐటమ్స్ వచ్చినాయి, క్రేజీ ఐటమ్స్ ఉన్నాయి. అసలు మేము ఇన్ని తీసుకుంటామని పోలే, బట్ అక్కడికి పోయినాక ఏమంటారు ఆ వైపులా ఊపులా రబ్బా అన్ని ఎసరే ఉన్నాం బ్యాగ్లా. సో చాలా నిండిపోయింది. వెనకాల డిక్కీ నిండిపోయి ఇక్కడ కూడా ఇంకొక బ్యాగ్ పెట్టినాం. అర్థం చేసుకోరు, అంత హెవీ స్టాఫ్ ఉంది. ఫస్ట్ థింగ్ మనం ప్లానింగ్ తో తీసుకోవాలి, అదే మెయిన్ ప్రాబ్లం. మేము పోయింది ప్లానింగ్ తోటి, లైక్ ఇవి తీసుకుందామని పోయినాం. కాకపోతే అంతసేపు వెయిట్ చేసి ఒకటేసారి వదిలేసరికి చాలా మంది వచ్చారు. ఆ గ్యాప్ లా అన్ని అక్కడక్కడ ఉన్నాయి. ఇక మేము ఇక దొరికినట్టు అన్ని గ్యాప్లు వేసేసినాం అనమాట. ఏదైతే డిజైన్ గా కనబడుతుందో, ఏదైతే ఫ్యాన్సీ కనబడుతుందో అవన్నీ గుంజుకొని ట్రై చేసి పికాక్ కూడా తీసుకున్నాం. దానిపైన కొంచెం చూద్దాం ఎట్లుండదు. ఏమైనా టెస్టింగ్ చేద్దాం. ఇప్పుడు అంటే పికాక్ వద్దు, దివాళీకి వేద్దాం. అది పికాక్ లో టెస్టింగ్ 2-3 షాట్లు పెడదాం టైం పాస్. రాత్రి 2-3 వెళ్తాం కదా. అది ఒకటి ఫోటో అని ఒకటి ఉంది, అది ఫోటో ఫ్లాష్ కదా చూసిన. తీసుకున్నా ఫ్యాన్సీ స్టాఫ్ ఉంది. సో వెయిట్ చేయండి. సో ఫుల్ స్టాక్ నింపేసినాం ఈసారి. మొత్తం చూసిరంటే ఇది బిల్లు చూసిరా. మొత్తం 60 షాట్లు, 1000 మాలలు, 1000 మాలలు, ఆల్మోస్ట్ అన్ని వెరైటీలు ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాము. రాకెట్లు, లీకెట్లు ఇవి కాక ఇంకా కొన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి.
వేరే స్టేట్ నుంచి తెప్పిస్తున్నాం కొన్ని పటాకీలో, చూద్దాం ఎట్లుంటే. లక్కీ రావాలని కోరుకుంటున్నా, ఎవడు ఆపదని చెప్పి కోరుకుంటున్నా. నాటు బాంబులు తెప్పిద్దాం అని చెప్పి ఫిక్స్ అయినా, రావాలని చెప్పి కోరుకుంటున్నా. ఎట్లుండాలి కదా మరి, ఆ మాత్రం ఉండాలి. సో ఇప్పుడు ఇట్లా ఇన్డెప్త్గా చూడండి అసలు ఏమేమి ఉన్నాయో. ఇట్లా చిన్న చిన్న షార్ట్స్, చిన్న చిన్న స్కై షాట్ల దగ్గర నుంచి ఇట్లా పెద్ద పెద్ద 12 స్టెప్ స్కై షాట్ అంట ఇదంట. ఈడ కూర్చుని కొంచెం. సో ఇదేంతో ఏదో కూడా తెలియదు, చూడడానికి మంచిగా ఉందని చెప్పి వేసేసినాం. ఇది చాలా పెద్ద రాకెట్ అంటే ఇది, రాకెట్ ఇది. ఇంకేది పికాక్ అంటే ఇది ఒకటి తీసుకున్నాము. ఓకే, ఇది పికాక్ అనమాట. ఈ డిక్కి నిండా ఇంకా ఇంకా కవర్లు ఉన్నాయి కొన్ని సామాన్లు. సో 2 పీకాక్స్ ఉన్నాయి. ఇది పెద్ద షార్ట్, అది సింగిల్ షాట్ 3 inch షెల్ అంట. అది ఆల్మోస్ట్ మొత్తం ఇట్లా ఫ్లవర్ పాట్ లాగా మంచిగా ఓపెన్ అవుతుంది. ఇదేంది విజిల్ రాకెట్స్, చెన్నై సూపర్ కింగ్స్ విజిల్ రాకెట్ అనమాట. ఇది ఇంకా 60 షాట్లు ఉన్నాయి కింద. ఇగో ఇవి 60 షాట్స్ 3 తీసుకున్నాం. స్పైడర్ మ్యాన్ బాంబులు, స్పైడర్ మ్యాన్, ఫ్లవర్ పాట్స్, మళ్ళీ రాకెట్స్, ఇంకా సింగిల్ షాట్స్. అదే ఇవి డేంజర్ దొరికినాయి శివ మనకి, గుర్తుంది. అవి చూసినావా, సైజ్ చూసి ఎవ్రీ సైజ్ ఉన్నాయి ఇవి. నేను సైజ్ చూసి షాక్ అయినా, ఏం రాబోయి ఇమ్మీడియట్ యాక్షన్ వేసే దానిలో అని చెప్పి వేయించేసిన నేను. చూద్దాం, ఓపెన్ చేసే గ్యాప్లో మీకు లక్ష్మి చూపిస్తా. లక్ష్మి సెట్ ఇగో 200 మాత్రమే. ఇగో 260 అనుకోండి, 260 200 ఇది. జస్ట్ ఇమాజిన్. ఓ మై గాడ్ బ్రో, ఉల్లిగడ్డ బాంబు యాక్చువల్లీ. ఉల్లిగడ్డ హెవీ గ్యాప్లో ఒకటి అంటే చిస్తేద్దాం అని అనుకుంటున్నా, కానీ ఎందుకులే పురుగులు అని చెప్పి. 200 కదా, 230 అనుకుంటా. 260 ఉంది బిల్లా. ఇది ఉన్నాయి, ఇది 1000 వాళ్ళలో 3 ఉన్నాయి. ఫ్లవర్ పాట్ షార్ట్స్, సింగిల్ షార్ట్స్. అవి ఇవేమో తీసుకున్నాం, ఇంకా చాలా ఏమో వెరైటీలు ఉన్నాయి అన్ని. ఇవేమో పోగోలు అంట, ఇవి చిన్నపిల్లలు అవి. ఇంకా ఇవి కూడా షార్ట్స్. ఇంకా సింగింగ్ డాల్స్ అంట. ఇదేమో గంగా జమున అంటే ఇది ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్. ఇట్లా చూస్తే మస్తు చిన్న చిన్న చూపించాలంటే మనం మీకు అన్నిటికీ చెప్తున్నా కదా, ఇవన్నీ టెస్టింగ్ చేస్తాం. ఒక్కొక్కటి వేల్చి ఎట్లుండే చూద్దాం. చూడు, ఇది కాకుండా ఇంకా చూపిస్తా. ఇది ఇంకా ఇది అట్లా ఉంది కవర్. ఇది కాకుండా ఇమాజిన్ ఎన్ని ఉన్నాయో. మొత్తం దీపావళి సారి బ్లాస్ట్ గాల్లా. సో స్టే ట్యూన్డ్. ఈ బిల్లుని మొత్తం బ్లాస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ బిల్లు కాదు, ఇట్లాంటి బిల్లులు ఇంకా తీసుకోవాలి, ఇంకా కొనాలని నాకు ఇంకా కొనాలని ఉంది నాకైతే. ఉంటుంది ఇంకా ఇది జువ్వాలు, ఇంకా నాటు బాంబులు కౌంట్ లేదు దీంట్లో. అవి లేవు, ఇంకా అవి హ్యాండ్ అవి తెప్పిదామా వద్దానా ఆలోచిస్తున్నాయి. చేతిలో పెట్టి వెలుస్తున్నాయి ఇవాళ రేపు. అవి అవే జువ్వాలు అంటారు కదా, అవి వేరే, ఇవి దేశీ రోమన్ క్యాండిల్స్ అంటారు రోడ్డు అవి. సో ఇదన్నమాట మన దగ్గర ఉన్న మాల్. ఓ చిన్న సైజ్ షాప్ పెడుతున్నాం. ఎవరికైనా కావాలంటే చెప్పండి, ప్లీజ్ కాంటాక్ట్ అస్. కమెంట్లో మెన్షన్ చేయండి. సో టు బీ హానెస్ట్ దీని గురించి చెప్పాలంటే ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ఉండే, మంచి డీల్ వచ్చినాయి. సో మీరు కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఎర్లీ అవర్స్లో వెళ్ళండి. మండే టు ఫ్రైడే వెళ్తే మీకు కూడా మంచి డీల్ వస్తుంది. ఇవన్నీ పెట్టేద్దాం ఇక అంతే. సో అట్లా అయిపోయిందనమాట మన దివాళీ షాపింగ్. సో మొత్తం బడ్జెట్ వచ్చేసి 14,000కి చాలానే వచ్చింది. మొత్తం డిక్కి నిండిపోయింది, చూసారు కదా. సో శ్రీ రాజరాజేశ్వరి ఫైర్ వర్క్స్ గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి ఎన్ఎఫ్సి నగర్ నియర్ మల్లాపూర్ ఆ ఏరియాలో ఉంది. అండ్ ఇది ఒకటే లేదు, అక్కడ యాదవ్స్ ఫైర్ వర్క్స్ అని ఉంది, ఇంకొకటి ఒక 4-5 ప్లేసెస్ ఉన్నాయి, అన్నీ హోల్సేల్ అనమాట. బట్ ఇది అంటే మేము వేరే దగ్గరికి వెళ్ళలే యాక్చువల్లీ, కంపేర్ చేసి రేట్లు చెప్పడానికి. యాదవ్స్ దాంట్లో కూడా చాలామంది ఉన్నాయి, అంటే అక్కడ కూడా తక్కువ ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. సో మీరు ఎంత క్విక్ అయితే అంత క్విక్గా మీరు వెళ్ళి మీరు మీ దివాళీ షాపింగ్ చేసుకోవచ్చు. యావరేజ్గా మీకు ఒక ఫ్యామిలీకి కావాల్సింది ఏంది, ఫ్లవర్ పాట్స్, చుచ్చుబుడ్లు ఫ్లవర్ పాట్స్ ఒకటే కదా, ఫ్లవర్ పాట్స్, భూచక్రాలు, రాకెట్స్, సుర్సుర్బుత్తులు, ఇంకా చిన్న హైడ్రోజన్ బాంబు, లక్ష్మీ సెట్, ఇవన్నీ కలిపి ఒక 2,000 దాంట్లో వస్తాయి. యాక్చువల్లీ చెప్పాలంటే 1,500లో వచ్చేస్తాయి ఇవన్నీ. సో మీరు ఫ్యామిలీకి తీసుకెళ్ళాలనుకుంటే ఈ బడ్జెట్లో మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొంచెం పేషెన్స్ పెట్టుకొని కొంచెం వెయిట్ చేసి తెచ్చుకుంటే యూ విల్ గెట్ ఆల్ దీస్ థింగ్స్. మేము కొంచెం ఇక దివాళీ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం కాబట్టి ఇన్ని గానం తీసుకున్నాం. సో అది అన్నమాట కాన్సెప్ట్. కొంచెం వి నాట్ షూర్ ఇఫ్ యూ విల్ డూ ఇట్ ఆర్ నాట్. ఏంటంటే
కొన్ని టెస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏమంటావు, టెస్టింగ్ చేద్దాం పక్క? ఇప్పుడు చేయాలని ఉంది. ఏమంటావు, ఒక షార్ట్ అట్లా పెట్టి ఇప్పుడు ఇంకా ఇప్పుడు అంటే ఆల్రెడీ 6 అవుతుంది. ఇప్పుడు నైట్ కానీ కొంచెం నైట్ అయిన తర్వాత ఒకటి అట్లా పెట్టి చూద్దాం టైం పాస్. పిలిచి ఒకవేళ కుదిరితే చేస్తాం, లేకపోతే వీడియో ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ దీపావళికి ఇన్ని కొన్నాం, అవన్నీ ఇప్పుడు కొన్నది చూసిర్రు, కాల్చేది కూడా చూడాలి. కాబట్టి స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు దీపావళి వీడియో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.